సంఖ్యాకాండం 4వ అధ్యాయము 38 నుండి 49వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం. గెర్షోనీయులలో వారి వారి వంశాల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై శానగా చేరువారందరూ తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. ఎంతమంది? 30 మంది. మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికి లేవి సంతతి వారిని ఏర్పరచుకుంటున్నాడు. చేరగలిగిన వారు, సేవ చేసేవారు 30 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన వారిని లెక్కించారు. అది గతంలో మనం చూసినప్పుడు 6500 అట్లా ఒక్కొక్క వంశంలో ఉంటూ వచ్చారు లేవి కుటుంబీకుల్లో. అయితే ఇక్కడ మొట్టమొదటిగా గత వారంలో మనం చూసినప్పుడు 34వ వచనం నుంచి కహాతీయులు అని మనం చూస్తూ వచ్చాం. వారిలో ఎంతమంది చేరారు? 36వ వచనంలో 2750 మంది చేరారు. కాబట్టి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, తర్వాత ఈ ప్రత్యక్ష గుడారము, వారు అరణ్యంలో ఉన్నప్పుడు దాన్ని మోసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. సో అటువంటి పరిస్థితులు తిరిగి వాళ్ళు ఎక్కడైనా మళ్ళీ బస చేసినప్పుడు అక్కడ దాన్ని మళ్ళీ నిలపాలి, ఎంతో పని ఉండేదన్నమాట. సో ఈ దినాల్లో మనకి భౌతికంగా ఒకే చోట ఉండేలాగా ఇచ్చాడు, భౌతికంగా ఒకే చోట ఉండేలాగా ఇచ్చాడు. తర్వాత మనల్ని క్రీస్తు యేసు రక్తంలో విమోచించి పరిశుద్ధపరిచి మనల్ని ఏం చేశాడు? సంఘముగా సమకూర్చాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. అప్పుడు లేవి గోత్రం వారు మాత్రం వారి కుమారులు ముగ్గురులో వారు ఏం చేశారు? ప్రత్యక్ష గుడార సేవ చేశారు. ఈ దినాల్లో యేసు ప్రభు రక్తం చేత విమోచింపబడిన వారందరూ కూడా చేయాలి. అయితే ఎవరిష్టానుసారంగా వాడు చేయటానికి వీలు లేదు. దేవుడు ఎవరికి ఏ సామర్థ్యం ఇచ్చాడో దాన్ని బట్టి చేయాలి. సంఘంలో ఉన్న నాయకత్వం ఏం చేయాలంటే మీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని ఏం చేయాలి? దాన్ని బట్టి మిమ్మల్ని సేవలో వాడుకోవాలి. మీరేం చేయాలి? నాకు ఖాళీ లేదు, నాకు పనులు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది అలాగే చేస్తున్నారు. ఇది శ్రేష్టమైన పిలుపు. ఇది ఈ లోకంలో ఈ విధంగా మనం దేవుని సేవ చేసినప్పుడు పరలోకంలో కూడా మనకి దేవుడు గొప్ప ఘనత ఇవ్వబోతున్నాడు కదా. లేకపోతే ఒక తలాంతు పొందిన వాడు ఏం చేశాడు? పాతిపెట్టి యేసు ప్రభు వచ్చే వరకు కూడా అలాగే పాతిపెట్టాడు కదా. యేసు ప్రభు తను ప్రశ్నించినప్పుడు కూడా అడ్డదిడ్డంగా సమాధానం చెప్పినప్పుడు వీడిని ఏం చేయండి? కాళ్ళు చేతులు కట్టి దాని వెనుపటి చేయాలి, పాడేయండి అని చెప్పాడు. అర్థమవుతుందండి? చివరికి అందుకని ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితంలో సంఘ క్రమంలో ఉండి దేని మనసు కలిగిన వారు, విధేయత కలిగిన వారు ఆ విధంగా చేస్తారన్నమాట. పెద్ద హెచ్చరించిన అవసరం లేదు. ఎవరైతే విధేయులుగా ఉంటారో, దేని మనసు కలిగి ఉంటారో, వాక్యం విని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను సమర్పించుకుంటున్నాను, నేను చేస్తున్నాను అనేది సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఉండాలి. ప్రతిదానికి గద్దించవలసిన పని లేదు. అర్థమవుతుందా? సో కాబట్టి హెచ్చరించాలి, గద్దించాలి, బతిమాలాలి, ఇవన్నీ కూడా ఉండకూడదు. అందుకనే మేము కూడా ఏంటంటే తక్కువైనా ఎక్కువైనా ఏ పరిచర్య ఉన్నప్పటికీ కూడా ఎవరిని బతిమాలం కదా, ప్రార్థన చేస్తాం, చెప్తాం, పరిచర్య వస్తారు. శేషం దేవుని ప్రేమించేవారు, దేవుని పరిచర్యను ప్రేమించేవారు, దేవుని మందిరంలో సేవ చేసేవారు ఏం చేస్తారండి? వస్తారు, వచ్చి పాల్గొంటారు. ముగ్గురైనా చాలు, ఇద్దరైనా చాలు, మినిమం అది. ఎక్కువ మంది వస్తే ధన్యులు, వచ్చిన వారే ధన్యులు కదా. మీరు సేవ చేస్తే నాకు ప్రతిఫలం రాదు, ఎవరికి వస్తుంది? మీకు. నేను చేస్తే
నాకు వస్తుంది. అందుకని నాకు ఇచ్చిన పరిచయం నేను చేసుకుంటూ వెళ్తాను. నువ్వు ఆరోగ్యం ఇచ్చినంత వరకు నేను చేస్తాను. అయితే దేవుడికి వయసుతో నిమిత్తం లేదు. కావాలంటే వయసుని పెంచగలడు, కావాలంటే వయసుని తగ్గించగలడు. అబ్రహాం జీవితం పొడిగిందా లేదా? యోబు జీవితం పొడిగిందా లేదా? ఎంత అయింది? యోబు జీవితం ఎంత అయింది? 200 డబుల్ అయింది. అన్నీ డబుల్ అయింది. 70 సంవత్సరాలు బతకాలి, 140 years బతికాడు. 140 సంవత్సరాలు బతికి మళ్ళీ 10 మంది పిల్లలకని ఆ విధంగా యాత్ర ముగించి. సో అట్లా అందుకనే దేవుని సేవ చేసినప్పుడే దేవుని యొక్క ఆత్మశక్తి మనలో పనిచేస్తుంది. చూడండి, రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. రోమేలికి రాసిన పత్రిక 8:11 చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేని కొరకు జీవింపచేయను? తన ఆత్మ ద్వారా. ఎగరబోతుంది ఎక్కడ కింద చూస్తున్నాను చూడు. ఏమో ఆలోచనలు ఎగిరిపోతున్నట్టుంటే అందుకని నన్ను చూడు కదా. యేసుక్రీస్తు ప్రభును ఎవరు లేపారంట? పరిశుద్ధాత్మ. దాన్ని పునరుద్ధాన బలం అంటారు. పునరుద్ధానుడిగా చేసిన ఆత్మ మనలో ఉంటున్నప్పుడు కదా, ఈ మృత్యమైన శరీరంలో కూడా ఏం చేస్తాడు? శక్తినిచ్చి అదే పునరుద్ధాన బలం. పునరుద్ధాన బలం ఎప్పుడు ఇస్తాడు? దేవుని సేవ చేసిన. ఇంట్లో ఉద్యోగం చేసుకుంటాను, లేకపోతే పని చేసుకుంటే ఈ పని చేసుకుంటా అంటే నువ్వు భోజనం చేసిన శక్తితో తిన్నాడు కదా. ఏరియాకి దేవుడు ఏం చెప్పాడంటే నన్ను తీసుకో అని విసిగిపోయాడు కదా యెజబెలు బెదిరించినప్పుడు. అప్పుడు నేను స్వచ్ఛత మంచిది అని చెప్పాడు కదా. అప్పుడు దేవదూత వచ్చి ఆయనకి నీళ్ళు ఇచ్చి 1-2 రొట్టె ముక్కలు ఇచ్చి తిని 40 రోజులు ప్రయాణం చేయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, కర్మేళ్ళకి వెళ్ళిపో అని చెప్పాడు. అర్థమైందండి? ఎన్ని రొట్టెలు? 2 రొట్టెలు తిని ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? సాధ్యమనేది మనం 2 రొట్టెలు తీసుకుని 4 గంటలు కూర్చున్నా సరే మళ్ళీ 5 రొట్టెలు కావాలి. అంతేనా? సరిపోతే ఏ పని చేయకపోయినా సరే మిషన్, కనీసం లోపల మిషన్కి కావాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 2 రొట్టె ముక్కలు తినేసి ఎన్ని రోజులు? అంటే మిగిలిన శక్తి అంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. అర్థమవుతుంది? ఈ మర్మం, ఈ క్రియ తెలియాలన్నమాట. దేవుని సేవ చేయకుండా, ఏమి చేయకుండా, ప్రార్థన దేవుని సేవ. ఏ సంఘం ద్వారా ఏది చెప్పినా ఏది చేసినప్పటికీ కూడా అది సేవ. అది చేసినప్పుడు ఏమవుతుందండి? మనకి దేవుని ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. దేవుని ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. అందుకనే వారు ముసలితనమందు చిగురు పెట్టి ఫలించేది అని కదండి, 92వ కీర్తనలో ఉంటుంది. ఓకేనా? సరే, కాబట్టి అలాగా ఇక్కడ మనం చూసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా నేరుగా పరిశుద్ధమైన పనులు చేయటానికి, చాలా పవిత్రమైన పనులు చేయటానికి మళ్ళీ 6,000-7,000 మందిలో నుండి మళ్ళీ ఏం చేస్తున్నారు? కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పాత నిబంధనలో కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే మొట్టమొదటి ఎవరిని ఏర్పరచుకున్నాడు? యేసు ప్రభు అపోస్తలుని ఏర్పరచుకున్నాడు. అపోస్తల ద్వారా ఏం చేశాడు? గుడారాన్ని సిద్ధపరిచాడు. గుడారం అంటే సంఘం. పేతురు బాధ చేస్తే ఎంతమంది వచ్చారు? ఈ పరిచర్య ఎటువంటిది? పవిత్రమైంది. ఈ పరిచర్య ఏ శక్తితో చేయాలి? పరిశుద్ధాత్మ శక్తితో చేయాలి. పరిశుద్ధాత్మ శక్తితో చేసినప్పుడు ఏమైంది? 3,000 మంది.
అప్పుడు కేవలం ఒక పిల్లవాడికి దెయ్యం పడితే వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే ఆ దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోయారు. ఇప్పుడు సిద్ధపరిచి ఎన్నుకొని ఆ రీతిగా ఏర్పాటు చేస్తున్నారు. బలహీనమైన వాటిని బలపరిచి అభిషేకించి ఆ పని నిమిత్తం వాడుకుంటాడు. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతుందండి. సో ఈ దినాల్లో మనం ఈ విషయాలని గ్రహించాం. లేకపోతే బోధకులు కూడా ఈ ప్రత్యక్షత లేకుండా ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏ 4-5 పాయింట్లు చెప్పుకోవడం, వెళ్ళిపోవడం, అవన్నీ ఆల్మోస్ట్ మనకు తెలిసే ఉంటాయి కదండి. నాట్ ఓన్లీ క్యారెక్టర్, మనం ఎటువంటి సేవ చేయాలి, మందిరం ఎటువంటిది, ఇవన్నీ కూడా మనకి ఎవరు చేస్తారండి లేకపోతే. కాబట్టి ఇక్కడ 6,000 మంది ఒక గోత్రంలో 7,000 మంది ఉన్నప్పటికీ అందరినీ పిలుచుకోలేదు. దాంట్లో సగం కంటే కూడా తక్కువగా వచ్చు. అట్లా మనం చేయాలి. వీళ్ళు వారు అందరికీ పిలుపు ఉంది, కానీ విధేయులు కాకపోతే మనం ఏం చేస్తాం? యేసుప్రభు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? దుఃఖపడుతూ ఉంటాడు. ఓకేనండి. సో ఇప్పుడు గతంలో 2,750 మంది ఎవరు వాళ్ళు? మొట్టమొదటిగా మెరారీలు కాదు, ఇంకా అక్కడే ఉంటారు, కహాతీయులకి ఇచ్చారు కదండి. ఇప్పుడు 38లో గెర్షోనీయులు. వీళ్ళు ఎంతమంది? 2,630 మంది. వీళ్ళు వాళ్ళ తర్వాత ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి రెండవ స్థానం అన్నమాట. రెండవ స్థానం. కాబట్టి 2,630 మంది ప్రత్యక్ష గుడారంలో సేవ చేయదగిన వారిని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించరు. యెహోవా ఏర్పరచుకునేవాడు ఎవరు? ఏర్పరిచేవారు ఎవరు? మోషే అహరోను. వాడిని దేవుడు చెప్తాడు ప్రతిదీ. ఇప్పుడు మేము కూడా ఈ సంఘాల్లో పక్షపాతంతో చేయకూడదు. నాకెవరైనా కొద్దిగా నన్ను విమర్శించారు, విరోధంగా మాట్లాడారు, లేకపోతే కానుకలు ఇవ్వలేదు, ఇవన్నీ మనసు పెట్టుకుని చేయకూడదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే. సంఘం అన్నప్పుడు సాతానికి చోటు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పాటించినప్పుడు ఈ క్రమాన్ని ఉండదు. ఏర్పరుచుకున్నది ఎవరు? దేవుడు. యెహోవా కాదు, దేవుడు. ఇప్పుడు ఎవరు? దేవుడు. పాత నిబంధనలు ఎవరు? అప్పుడు దేవుడు అన్నది చేయదు. కాబట్టి ఆ విధంగా ఏర్పరచుకున్నప్పుడు, ఏర్పాట్లు ఉన్నప్పుడు, లేదు మాకు కూడా కొద్ది గొప్ప ఈ వివేచన అనేది ఉన్నప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు మీకు చెప్తూ ఉంటాం. మీరేం చేయాలి? ఎవరికి ఏ పరిచయం చేస్తే ఇస్తే ఆ పరిచయం. అయితే కామన్గా అందరం చేయవలసిన పరిచయం ఏది? మందిరానికి రావాలి, వాక్యం వినాలి, సువార్త కాదు, వాక్యం వినాలి. దాన్ని ఏం చేయాలి? విశ్వాసంలో బలపడి ప్రార్థన చేయాలి, మెచ్యూరిటీ రావాలి, తర్వాత ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, సువార్త చేయాలి కదా. ఇంకేమైనా పనులు ఉంటే అవన్నీ కూడా చేయాలి. సో అది కాబట్టి ఈ విధంగా ఎవరి స్థానంలో ఉండేవారు? మోషే అహరోనులు చెప్పినట్టుగా వారు దేవుడు వారికి చెప్పినట్టుగా చేస్తున్నారు. తర్వాత ఎవరు వచ్చారంటే 42వ వచనంలో మెరారీయుల వంశములో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు ఎవరు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు. ఎక్కడండి? ప్రత్యక్షపు గుడారం అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3,200. ఎవరిలో ఎక్కువ దొరికారు చెప్పండి? మెరారీలు ఎక్కువ దొరికారు. తర్వాత ఎవరిలో తక్కువ దొరికారు? గెర్షోని. బాగా వెరీ గుడ్. అట్లా ఉండాలి ప్రజెన్స్ ఆఫ్ కదా. ఇంకా అట్లా సరే, వారి జనాభాను బట్టి కూడా ఉంటుంది అనుకోండి అట్లా.
కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు మనకి ఈ వంశం ఆ వంశం లేదు, మనం అంతా ఏ వంశం అండి? యాజకుల వంశం. మనది ఏ వంశం? యాజకుల వంశం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వారి గుణాతిశయములు ప్రచురం చేసినట్టు రాజులైన ఏర్పరచబడిన వంశం. ఏ వంశం ఉంది? పవిత్రమైన వంశం. మరి పవిత్రపరచబడి ఇదంతా చేయాలి కదా. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనం ఎవరు అంటే కాతీయులము, ఇంకెవరు? గెర్షోనీయులు, మెరారి. మనం అందరం కలిసి ఏం చేయాలి? ఇప్పుడు చేయాలి. మనకి కనుక ఇటువంటి ఆసక్తితో ఇలా మనం సిద్ధపడాలి. ఓకే, అది. సో అలాంటి వారిలో పరిశుద్ధాత్మ ద్వారా మన ఈ శరీరాన్ని కూడా జీవింపజేసి తను వాడుకుంటాడు. అయితే దేవుని సేవ దేవుడు చెప్పినట్టుగా కాకుండా మనం సొంత తలంపుని మాత్రం అసూయతో కక్షతో ఏమాత్రం చేసినా నష్టపోతాం కదా. అట్లా చేయటానికి వీలు లేదు. అందుకని మేము ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ ఉంటాం. సూపర్వైజ్ చేస్తూ ప్రతి వారిని గమనిస్తూ అట్లా చేస్తాం. ఓకేనండి. కాబట్టి దాని గురించి పెద్ద ఆయాసపడినట్లేదు. కనుక మెరారి వంశంలో ఎంతమంది ఉన్నారంటే లెక్కింపువారి లెక్కించరి. మోషే అహరోన్లు 46వ వచనం. ఇశ్రాయేలు ప్రధానులను లెక్కించిన లేవీలలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా ప్రత్యక్ష గుడారములో సేవ చేయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ, అనగా వారిలో లెక్కింపబడిన వారు 8,500. ఎవరు వీళ్ళు తెలుసా? మోషే అహరోన్లు, ఇశ్రాయేలు ప్రధానులను, మోషే అహరోన్లు ప్రధానులను లెక్కించిన లేవీయులలో అంటే ఈ ముగ్గురు కలిపితే A+B+C ఎంతమంది? ఓకేనండి. A+B+C. ముందెవరు? కాతీయులు, గెర్షోనీయులు, మెరారి. వీళ్ళు అని తీసుకొస్తే ఎంతమంది వచ్చారంటే కదండి. అప్పుడు ఇశ్రాయేల్ అందరికీ కూడా ఎంతమంది లక్షల్లో ఉన్నారు కదా వాళ్ళు. కానీ ఎంతమంది వచ్చారు సేవ చేయటానికి? వేలల్లో ఉన్నారు. చాలు వీళ్ళని కదా. తక్కువనే దేవుడు ఏం చేస్తాడు? ఎక్కువ. ఇప్పుడు గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకో, గిద్యోను మిద్యాను మీదకి వెళ్ళాలనుకో, ఎంతమందిని చేసుకున్నాడు ఆయన? ఎంతమందిని కోరుకున్నాడు సైన్యం తనతో వెళ్ళడానికి? 10,000 మందిని కోరుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఈ 10,000 మందితో నేను జయించేశాను, దేవుడికి అవసరం ఏం లేదనుకుంటావు బాబు, నా మీద విశ్వాసం ఉండదు, నా మీద ఆధారపడవు, నువ్వు అలాగనుకుని చేస్తే ఒకవేళ విజయం వచ్చిందంటే నిన్నే కనపరుచుకుంటావు, ఈ 10 మందితో నేను జయించేశాను అనుకుంటావు. అట్లా లేదు. చాలా 32,000. 32,000. 32,000 తర్వాత ఏమైంది? 10,000 వచ్చిందా? 20. 10 తీసేయమన్నాడు. సరే, తర్వాత తగ్గించాడు. అది కూడా ఎక్కువే అన్నాడు. ఫస్ట్ ఎంతమంది? 32,000. చాలా ఇష్టం విషయం. తర్వాత ఏమన్నాడు? అది కూడా తీసి 10,000 తీసేసాడా? 10,000. 20 తీసేసాడు, 10,000. 10,000 కూడా ఎక్కువే అన్నాడు. ఎంతమంది? ఎవరైతే కుక్కలాగా గతికి నీళ్లు తాగుతారో కుక్కలాగా వాళ్ళు మాత్రమే అనుకోండి. సో వాళ్ళు కుక్కలాగా గతికిన వాళ్ళు ఏం చేశారండి? ఇలా మేమేమి రాము పోరాటానికి అన్నారా? చెప్పిన ప్రతి కండిషన్కి ఏం చేశారు? సేవ చేసేవారు చేశారు. అంతే. మనకైతే సిగ్గు, అమ్మమ్మ మా కుక్క అంటాడా, కుక్కలాగా చేయాలని నేను అన్నారా వాళ్ళు?
వెళ్ళారు. దాంట్లో 10,000 మందిని పరీక్షిస్తే ఎంతమంది నెగ్గారు? దాంట్లో 3,000 మంది కుక్కలాగా నీళ్ళు తాగారు. 300 మంది తాగారు. ఆ 300 మందితో విస్తారమైన 1,00,000 కంటే పైన ఉన్న మిద్యానీయుల సైన్యం మీదకి వెళ్ళి వారిని జయించి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, జయం ఎవరి ద్వారా వచ్చింది? అందుకనే ఆయన స్తుతిస్తాడు. ఎవరిని? కదా. అందుకనే మన రక్షణ మన ద్వారా వచ్చిందా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన ద్వారా వచ్చింది. మన విశ్వాసం మనంతటి మనమే కలిగించుకున్నాము. దేవుడు మన విశ్వాసానికి, యేసు ప్రభు మన విశ్వాసానికి. చాలా మీరు ఎవరినైనా తీసుకోండి. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా 5,000 మందికి భోజనాలు పెట్టమన్నాడు. ఎవరిని? శిష్యులు. పెట్టారా? ఎక్కడి నుంచి తేవాలి? లెక్కలు. ఒక్కొక్కడు బుక్కులు తీసుకోవడం, లెక్కలు రాయటం. ఇంత కావాలి, అంత కావాలి. సరే, వాళ్ళ విశ్వాసం ఏంటో చూపించి తెలుసుకొని ఇప్పుడేం చేసి కూర్చోబెట్టండి, మీరే పెట్టండి. ఏమున్నాయి మీ దగ్గర అంటే, ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు పిల్లడి దగ్గర తీసుకురండి. ఆశీర్వదించాడు. తరిగిపోయిందా? పాత నిబంధనలో లేదు అది. ఏలియా ఆమె విధవరాల్ని పోషించాడా లేదా? దేంతో? తాను పోషింపబడ్డాడు, తన్ని పోషించాడు. కెరూతు బావి దగ్గర కాకులు పోషించాడు. కెరూతు బావి అయిపోయిన తర్వాత ఇన్ని నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఫస్ట్ అక్కడ నీళ్ళు అయిపోయినాయి, చాలా ప్రయాణం చేసి వచ్చాడు. ఈయన ఇచ్చింది. ఆయన ఇంత అప్పం వేయమ్మ, రొట్టె ముక్క వేయమ్మ, ఇంతే ఉండే పిండి అంటే సరే అంటే విధేయత చూపించేది, ఇచ్చింది. తరిగిపోయింది. అక్కడ రాజుకి లేదు, ఆహాబుకు తండ్రి లేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలకి అని వాళ్ళు ఈరోజు నీ కొడుకుని కాల్చుకుందాం, రేపు నీకు ఉడకబెట్టుకుని తిందాం. పాపం ఒక స్త్రీ నమ్మేసి తన కొడుకుని అదేంటిది ఉడకబెట్టేసి తినేశారు. 2వ రోజున అడిగితే ఆమె ఇవ్వలేదు. ఇవన్నీ ఉన్నాయండి బైబిల్లో, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. కాబట్టి ఇలాగా దేవుడు ఎక్కువ వాటితో కార్యం చేస్తాడు. అయితే మనుషుల దృష్టి ఎప్పుడు దేని మీద ఉంటుంది? ఎక్కువ దాని మీద ఉంటుంది. ఎంతమంది వస్తారండి మీ చర్చ్కి? 30 మంది. అక్కడ చూడండి 1,00,000 మంది. అలాంటివి చర్చ్. అర్థమైందండి? అది కాదు. ఎక్కడైనా సరే ఇట్లా సేవ చేసేవారు రావాలి కదండి. అది అందుకనే ఉన్న వారందరికీ కూడా ఆ రీతిగా సిద్ధపరుస్తున్నాం. దేవుని మీరు అంతా స్థిరపడ్డారు. చాలా కాలం నుంచి యాజక ధర్మం చేస్తున్నారు. వాక్యాన్ని దినదినం నేర్చుకుంటున్నారు. వాక్యంలోని కట్టడలు, ఆజ్ఞలు, న్యాయ విధులు వీటన్నిటిని నేర్చుకుంటున్నారు. ఎప్పుడు కూడా క్యారెక్టర్. క్రీస్తు యేసునందున్న వారు ఎవరండి? నూతన సృష్టి, నూతన స్వభావం కలిగి ఉండాలి. అది ఆటోమేటిక్గా. అక్కడి నుంచి నువ్వు అది కొనసాగాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని భయం చేత ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకుంటూ, నేను పరిశుద్ధుడై ఉండలాగిన మీరును సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులై ఉంటే ఆజ్ఞ. అందుకనే వచ్చిన వెంటనే ఏదైనా తప్పులు ఉంటే క్షమించు ప్రభు అని వేడుకునేది. అందుకు అయితే పరిశుద్ధంగా ఉండి ఏం చేస్తున్నావు? డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యారేజీలు కూడా తీసుకుపోతారు. మధ్యాహ్నం భోజనం దేనికి తీసుకెళ్తున్నావు? పని చేయటానికి. ఈ క్యారేజ్ లేకపోతే ఏం లేదు, పని లేదు. అందుకని ఏం చేస్తున్నారంటే మనం పరిశుద్ధ పరిస్థితి దేని కొరకండి? యాజక ధర్మం చేయటానికి, పరిచర్య చేయటానికి. మీరు అందరూ చేస్తున్నారు. ధన్యులు. ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. మిగిలిన వారు అందరూ కూడా ఏం చేయాలండి? ఈ లెక్కలోకి రావాలి. ఓకేనా? ఇంత 50 మంది, 40 మంది, 70 మంది కాదు, ఎంతమంది ఈ లెక్కలోకి వస్తున్నారు అనేది కావాలి. ఓకే. మిగిలిన వారు కూడా కనీసం సేవ చేయించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే రావట్లేదో వాళ్ళు ఏం చేయాలి? మన ద్వారా సేవ చేయించుకోవాలి. మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వీలున్నప్పుడల్లా వారిని హెచ్చరించాలి.
వీలున్నప్పుడల్లా వారితో మాట్లాడి మనం ఏం చేయాలి. చాలామంది ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు. ఏం బాబు మనం రాలేదు, నేను రాలేదు, ఇంట్లో పిల్లలు వాక్యం చదివావా, ఇవన్నీ లేదు. అందుకని మీరు కూడా ఏం చేయాలి. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే దేవుడు ఆలోచనిస్తాడు. ప్రభు వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, జరగట్లేదు అంటే ఆలోచనిస్తాడు. ఆలోచన చేంజ్ చేస్తాం, పద్ధతులు ఏం చేస్తాం, చేంజ్ చేస్తాం. సరే మీరు రావద్దు, ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేయండి, ఇట్లాంటి అనమాట. ఓకే, ఇదంతా దేని కొరకు చేస్తున్నాం, వాళ్ళ ఆత్మీయ క్షేమం. వారు కూడా ఏం చేయాలి, సేవ. అలా చేసినప్పుడే ముందు పాడెంలో ఉంటారు, మందలో ఉంటారు. సో అలా మందలో ఉండేటట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగా యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడి, ప్రతివాడును తన తన సేనను బట్టి, తన తన సేవను బట్టి, తన తన మోతను బట్టి మోషేగా ఆజ్ఞాపించినట్లు లెక్కింపబడి. కదా ఎట్లా చేశారని వాళ్ళు తన తన సేనను బట్టి, తన తన మోతను బట్టి, సేవను బట్టి, నాకు సేనలా కనబడి, సేవను బట్టి, తన తన మోతను బట్టి ఏం చేశారు, భారాలు భరించేవారు కూడా ఉండాలి. ఓకేనండి. ఈరోజు ప్రార్థన చేయటమే అది. ప్రార్థన ద్వారా ఇతరుల భారాన్ని మనం ఏం చేయాలి, ఏమన్నా అత్యవసర పరిస్థితులు ఏమైనా చేయగలిగితే కూడా మనం ఏం చేయాలి, ఒకరి భారంలో ఒకరు ఏం చేయాలి, మనం. యేసు ప్రభు మనందరి భారాన్ని ఏం చేశాడు ఆయన, మన చింతలన్నీ ఎవరి మీద వేస్తున్నాం, భరిస్తున్నాం లేదా. అది కూడా చేయకపోతే ఏమవుతుంది, నీ చింతలు, తెలుగులో మాట అంటారు, నీ సావు నువ్వు సావు అంటారు. వినకపోతే ఏమంటారండి, యేసు ప్రభు అంటున్నాడు ఆయన మీద వేయాలి. మన భారం అంతా ఎవరి మీద వేయాలి, వేసి మనం దేవుని సేవ అనేది చేయాలి. కాబట్టి అలాగా మనం ఈ లోకయాత్ర ముగించే వరకు కొనసాగేలాగా ఇటువంటి వాక్యాలను మర్చిపోకుండా ఈ పద్ధతిని పాటించేవారుగా ఉన్నాం. తర్వాత మిగిలిన వారందరూ కూడా ఈ గ్రహింపులోకి వచ్చేటట్టుగా. ఇప్పుడు ఎందుకంటే కేవలం లేవి వంశీయులు మాత్రమే కాదు, కానీ ఆ 3 తెగల వారే కాదు, కానీ ఇప్పుడు క్రీస్తులు అందరూ కూడా పిలువబడ్డారు కనుక ఆయన ఏర్పాట్లు నుండి దేవుని సేవ చేయాలి. యవనస్తులని లేదు, వృద్ధులని లేదు, అందరూ కూడా చేయాలి. అలాగనే మనం ప్రార్థనలోకి వెళ్దాం.